శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన సంచలన బంగారం చోరీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో నేడు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా ప్రధాన నిందితుడు మాజీ పూజారి ఉన్నికృష్ణన్ పొట్టి నివాసంతో పాటు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ ఉన్నతాధికారుల ఇళ్లపై ఈ దాడులు జరిగాయి. 2019లో శబరిమల ఆలయ గర్భాలయ ద్వారాలకు మరియు ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు తాపడం చేసే సమయంలో సుమారు 4.54 కిలోల బంగారం మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే రాష్ట్ర పోలీసుల ప్రత్యేక విచారణ బృందం 13 మందిని అరెస్టు చేయగా అక్రమ నగదు లావాదేవీల కోణంలో ఈడీ ఈ నెలలో ప్రత్యేక కేసు నమోదు చేసింది. తిరువనంతపురంలోని దేవస్థానం బోర్డు ప్రధాన కార్యాలయం, బెంగళూరులోని బంగారం వ్యాపారి గోవర్ధన్ నివాసం మరియు చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ పాత్రపై కూడా ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. దొంగిలించిన బంగారాన్ని కరిగించి నగదుగా మార్చినట్లు ఆధారాలు లభించడంతో అక్రమంగా ఆర్జించిన ఆస్తుల్లో అటాచ్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ సోదాలతో దేవస్థానం బోర్డులో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.